మహారాజు 1680 ఏప్రిల్ 3వ తేదీన తన చివరి శ్వాసనైతే విడిచారు. ఆ తర్వాత అండి మహారాజ్కి జగదీశ్వర ఆలయం ముందరే దహన సంస్కారాలు చేస్తున్నప్పుడు మహారాజ్ యొక్క కుక్క, ఆ కుక్క పేరే వాగ్య, ఆ వాగ్య కూడా ఆ మంటల్లో దూకి ఆత్మహత్య చేసేసుకుందండి. చూస్తున్నారు కదా, మహారాజు గారి లేని జీవితం నాకెందుకని చెప్పి ఆ కుక్క కూడా ఆయనతోనే మరణించిందండి. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే అంతేనండి. శివాజీ మహారాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎన్ని పుస్తకాలు రాసినా తక్కువే. ఒక దేశ ప్రధాని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఈ విధంగా చెప్తాడు పబ్లిక్లో అండి, పబ్లిక్ మీటింగ్లో ఈ విధంగా చెప్తాడు. శివాజీ మహారాజ్ లాంటి యోధుడు మన దేశంలో కానీ పుట్టుంటే యావత్ ప్రపంచాన్ని మనం జయించేవాళ్ళం అని చెప్పి. నిజమేనండి ఆ మాట, 100% ఫ్యాక్ట్ అది. ఎందుకంటే శివాజీ మహారాజ్ వారు అంత గొప్ప వీరుడు, అంత గొప్ప యోధుడు. చెప్తారు కదా అండి, కారణ జన్ముడని. అంతే అండి, సాక్షాత్తు ఆ శివయ్యే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ రూపంలో వచ్చి మన ధర్మాన్ని అయితే కాపాడాడండి. జై బోలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. మరాఠీలో ఒక కొటేషన్ ఉంది, నేను మీకు తెలుగులో చెప్తాను. శివాజీలాగా జీవించు, శంభాజీలాగా మరణించు. చూడండి అమిగోస్, ఎందుకంటే వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం వాళ్ళ చివరి శ్వాస వరకు పోరాడారు. అలానే ప్రాణాలని కూడా తృణప్రాయంగా వదిలేశారండి. నమస్తే అమిగోస్, నా పేరు దయ, నేను ఒక ఫుల్ టైం ట్రావెలర్ని. ప్రెసెంట్ నేను వచ్చి మహారాష్ట్రలో ఉండే కోటలను అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. కోటలు అంటే భూమి మీద ఉండే కోటలు కదా అమిగోస్, ఆకాశంలో 2500 మీటర్లు ఎత్తులో ఉండే కోటల్ని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ దాదాపు 350 కోటల వరకు పరిపాలించారు. మనకి ఎన్ని వీలైతే అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అమిగోస్. మనం కంప్లీట్గా ఈ మంత్, నెక్స్ట్ మంత్ మినిమం మనం మహారాష్ట్రలో 2 months ఉంటున్నాం. కంప్లీట్గా మహారాష్ట్రనైతే ఎక్స్ప్లోర్ చేస్తాం అమిగోస్. జై శివరాయ్.